ప్రభునందు ప్రియ సంఘమునకు గుడ్ షెపర్డ్ సంఘ కుటుంబాలకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి నామంలో శుభం తెలియజేస్తున్నాను. మరొక బుధవార దిన బైబిల్ స్టడీ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీరు మీ గృహాల్లో మీ స్థలాల్లో మరి కూర్చున్నట్లయితే మనం బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరంతా కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డారు కదా, బైబిల్స్తో మీరంతా కూడా కూర్చున్నారు కదా. అలాగైతే మన బైబిల్ పాఠశాలను మరి ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణమైనటువంటి మా పరమ తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, జ్ఞానవంతుడా, ఇదిగో మా బోధకుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మా ప్రభా ఇదిగో బైబిల్ స్టడీ కార్యక్రమంలో సంఘముగా కుటుంబాలుగా మా ప్రభా మేము ఆశ కలిగి మీ సంఘంలో కూర్చుని ఉండగా అయ్యా మీరు మాతో సహవాసం చేయండి, మాకు బోధించండి. ప్రాముఖ్యంగా గత కొద్ది మాసాల్లో మా ప్రభా యోహాను సువార్త నుండి మా ప్రభా మాకు అనేక విషయాలు నేర్పించారు. ఈ దినంలో మా ప్రభా ఇదిగో ఫిలిప్పీ పత్రిక నుండి మా ప్రభా మరొకసారి మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తలంపును బట్టి మీకు స్తోత్రాలు. అద్భుతమైనటువంటి సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన. ఇదిగో మా ప్రభా మీరు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మా ప్రభా మీరు దీవించండి. ఇదిగో నాయన మా ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని కుటుంబాలను మా ప్రభా మీరు దీవించండి నాయన. మీకు వందనములు. ఇదిగో పాటలు కానీ సాక్ష్యం చెప్పట్లో మా ప్రభా అదే రీతిగా వాక్య భాగాన్ని ఇదిగో ముఖ్యంగా ఫిలిప్పీ పత్రికను పరిచయం చేస్తూ ఈ దినమును ప్రారంభించినటువంటి బైబిల్ స్టడీ కార్యక్రమంలో నన్ను మీరు వాడుకొని మహిమపొందండి అయా. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా అనేక కుటుంబాలకు దీవెనకరంగా ఉండకు ఈ బైబిల్ స్టడీ కార్యక్రమం దీవించమని కోరుతూ మీరు మా మధ్యలోని మహిమపొందమని యేసయ్య నామమును పెట్టి ప్రార్థించి పడుకుంటున్నాం. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో బ్రదర్ వెంకటేశ్వరరావు గారి కుటుంబము ఉంది. వారు మనల్ని పాటల్లో నడిపిస్తారు కనుక వారు పాడుతున్నటువంటి పాటలు మనం వింటూ ప్రభుని కనపరుద్దాం. మీకు ఆ పాటలు వచ్చినట్లయితే వారితో కూడా మీరు పాడడానికి అవకాశం ఉంది. దయచేసి వారికి సమయాన్ని ఇస్తాను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు, అంధకారాలోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఇంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఇంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో
శాంతి నీవే ఈ భువిలో, రాజు నీవే నా హృదిలో, శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. యేసయ్య నామము బలమైన నామము, యేసయ్య నామము శక్తిగల నామం, ముక్తిగల నామం, శక్తిగల నామం, ముక్తిగల నామం, విముక్తినిచ్చు నామము, యేసు నామము, విముక్తినిచ్చు నామము, యేసు నామము, బలమైన నామము, యేసయ్య నామము, లోకానికి వెలుగైన నామము, పరలోకానికి నడిపించే నామము, లోకానికి వెలుగైన నామము, పరలోకానికి నడిపించే నామము, సాతానును బంధించే నామము, రోగాలను పోగొట్టే నామము, సాతానును బంధించే నామము, రోగాలను పోగొట్టే నామము, శక్తిగల నామం, ముక్తిగల నామం, శక్తిగల నామం, ముక్తిగల నామం, విముక్తినిచ్చు నామము, యేసు నామము, విముక్తినిచ్చు నామము, యేసు నామము, బలమైన నామము, యేసయ్య నామము, లోకమును ప్రేమించిన నామము, లోకమును జయించిన నామము, లోకమును ప్రేమించిన నామము, లోకమును జయించిన నామము, పాపమును పరిహరించు నామము, మన ప్రభువైన యేసుక్రీస్తు నామము, పాపమును పరిహరించు నామము, మన ప్రభువైన యేసుక్రీస్తు నామము, శక్తిగల నామం, ముక్తిగల నామం, శక్తిగల నామం, ముక్తిగల నామం, విముక్తినిచ్చు నామము, యేసు నామము, విముక్తినిచ్చు నామము, యేసు నామము, బలమైన నామము, యేసయ్య నామము.
దేనికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి పాటలు మనకు పాడి వినిపించారు బ్రదర్ వెంకటేశ్వర గారు, అదే రీతిగా తన భార్య ఉషా కిరణ్ గారు, పిల్లలు సాత్విక, శ్రేయస్ వారంతా కూడా కలిసి ప్రభువును కనపరుస్తూ చక్కటి పాటలు మనకు పాడి వినిపించారు. కనుక దేవునికి మహిమ, కుటుంబం పక్షున దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను, వారికి కూడా వందనాలు. అదే రీతిగా మన మధ్యలో సాక్షి చెప్పడానికి సిస్టర్ సుజాత గారు ఉన్నారు, వైఫ్ ఆఫ్ గురుమూర్తి. కనుక సిస్టర్ సుజాత గారు మరి ఈ లాక్డౌన్ సందర్భంగా దేవుడు ఎలా వారి కుటుంబాన్ని నడిపించేటటువంటి విషయాన్ని, వారి సాధక బాధలను గురించినటువంటి విషయాలు మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి ఈ సమయాన్ని ఇస్తున్నారు, వారి సాక్షాత్ తెలియజేస్తారు. వందనాలు. అలాగే సంఘానికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సాక్ష్యం అనగా నా జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి దేవునికి ముందుగా నేను పూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. నేను మొదటి పెళ్ళయి వచ్చిన దగ్గర నుండి మా హస్బెండ్ మీకు తెలియదేమో కానీ మా హస్బెండ్ ఓఎంలోనే డ్యూటీ చేసేవారు. మేము ఓఎం చర్చికి వచ్చేవాళ్ళము. ఫస్ట్ నుండి ఓఎం చర్చికి నేను అప్పటి నుండి కూడాను ఓఎంలోనే మేము మా భర్త అక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అలాగే 21 సంవత్సరాల నుండి అక్కడే ఉద్యోగం చేస్తూ అక్కడే మా బిడ్డలు కూడా అక్కడే ప్రార్థన చర్చిలోనే పుట్టారు, అక్కడే పెరిగారు. నా భర్తకి ఇచ్చిన ఉద్యోగం 2015లో ఉద్యోగం కొన్ని అనానుకూల పరిస్థితుల వలన ఉద్యోగం పోయింది. తర్వాత మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని విడవలేదు. ఉద్యోగం పోయినప్పటికీ మరొక ఉద్యోగం చేసుకుంటూ మా జీవితాన్ని గడుపుతూ ఉంటుండగా ఒకసారి ఆయనకి అనుకోకుండా స్ట్రోక్లా ఇది వచ్చి షుగర్ ఎక్కువయ్యి కష్టమయ్యింది. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఇక్కడ తీసుకెళ్తే చాలా ఖర్చు అవుతుంది అన్నారు. అయితే మేము హైదరాబాద్ నుండి గుంటూరులో మాకు తెలిసిన డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ దేవుని దయ వలన బాగానే మంచిగానే అన్నీ చూశారు. అన్ని రిపోర్ట్లు అన్నీ మంచిగానే వచ్చినవి. చిన్నగాను ఈ ప్రమాదం తప్పింది. ఇంకా అక్కడి నుండి మెడిసిన్ వాడుతూ ఉన్నాము. అలాగే మరలా వచ్చి ఒక నెల రోజులు ఆయన మరలా ఉద్యోగం 2-3 నెలలు వెళ్ళకోకుండా ఇంట్లో ఉన్నప్పటికీ దేవుడు మమ్మల్ని పోషిస్తూనే ఉన్నాడు. మా కోసం పాస్టర్ గారు అనేక సార్లు ప్రార్థించి సంఘంతో ప్రార్థనలు మా కుటుంబం గురించి అనేక సార్లు చేయించారు. అలాగే చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు చెబుతూ ఉన్నాను. నా విషయంలో కూడా తండ్రి దేవుడు, నేను 2 సార్లు యాక్సిడెంట్ అయ్యింది. నా ప్రమాదాన్ని నుండి కూడా దేవుడు నన్ను కూడా క్షేమ స్థితికి తీసుకుని వచ్చాడు. అలాగే నాకు కూడా ఉద్యోగం కొన్ని దినాలు ఇంట్లోనే ఉండేదాన్ని అంతకుముందు. తర్వాత అనుకోకుండా ఓఎంలో ఉద్యోగానికి ఓఎం బుక్స్ వేర్ హౌస్లో నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. భర్త బయటకు వచ్చినప్పటికీ నేను మాత్రం అక్కడే ఉండి ఉద్యోగాన్ని దేవుడు నాకు ఉండగలిగిన మంచి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే దేవుడు నా కుటుంబ విషయంలోనూ బిడ్డల విషయంలోనూ అనేక మేలు చేశారు. వాళ్ళ చదువుల విషయం ఏంటి, వారి ఆరోగ్య విషయంలోనూ మా ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో దేవుడు మాకు సహాయకుడిగా ఉన్నాడు. చాలాసార్లు ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని విడవలేదు. మనుషులు కాదు కానీ దేవుడైతే మమ్మల్ని ఎప్పుడు కూడాను తలగానే ఉంచుతున్నారు. కానీ తోపుగా చేయనని వాగ్దానం చేసిన విధంగా మమ్మల్ని మాత్రం దేవుడు ఇంతవరకు కాపాడుతూనే వచ్చారు. అలాగే బిడ్డల విషయం, నాకు 3 బిడ్డలు, 3 మంచిగా చదువుకుంటున్నారు. 3 మంచి పొజిషన్కి వచ్చారు. వాళ్ళు ఒకే స్కూల్లో లిటిల్ లిల్లీలో చదివారు. 10th వరకు 10thలో కూడా మంచి ర్యాంకుతో మంచి మార్కులతో ఆ స్కూల్ నుండి బయటకు వచ్చారు. అలాగే దేవుని దయ వల్ల మంచి కాలేజీలు కూడా వాళ్ళు దేవుడు ఆరగించారు. కాలేజీల్లో కూడా మంచి మార్కులతో వచ్చారు. ఇప్పుడు పెద్ద బీఫార్మసీ అయిపోయింది. మంచి మార్కులతోనే 4 సంవత్సరాలు మంచిగా
మంచి ర్యాంకుతో బయటకు వచ్చింది. ఎంఫామ్స్ చేద్దామని జేఎన్టీయూలో సీట్ వస్తుంది, కానీ మా పరిస్థితి బాగోక వేరే దగ్గర ఎంఫార్మసీ చేస్తుంది, డిస్టెన్షన్లో ఎంఫార్మసీ చేస్తుంది. అలాగే రెండో పాప కూడాను రెండో పాప బీఎస్సీ నర్సింగ్ ఫోర్త్ ఇయర్లో ఉంది. థర్డ్ ఇయర్లో ఆమె కాలేజీ ఫస్ట్ వచ్చింది. మంచిగా వారు ఎక్కడ చదువుకున్నప్పటికీ వారు కాలేజీల్లో మంచి పేరు, మంచి మార్కులతోనే వారు బయటకు వస్తూ ఉన్నారు. ఫోర్త్ ఇయర్లో కూడా దేవుడు సహాయం చేసి మంచిగాను ఈ 2-3 నెలలు ఇంకా అక్టోబర్లో వారికి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇప్పుడేమో లాక్డౌన్ వల్ల వాళ్ళకి కాలేజీ ఉండదేమో అంటున్నారు. దేవుడి సహాయం మరి ఏ విధంగా చేయనన్నదో మాకు తెలియదు, కానీ దేవుడు ఇంతవరకు బిడ్డల విషయంలో అనేక మేలు, వారి చదువుల విషయంలోనూ అలాగే చిన్న పాప విషయంలో కూడా దేవుడు మంచి మేలు చేశాడు. మంచి మార్కులతో 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏ కాలేజీలో అయితే ఫస్ట్ అనుకున్నారో అదే మంచి టాప్ కాలేజీల్లో వారికి దేవుడు సహాయాన్ని చేశాడు. ఎన్ని లక్షలు పెట్టుకుని కూడాను చదవలేని వారు ఉన్నారు, కానీ చదువు విషయంలో దేవుడు వారికి మంచి మంచి ర్యాంకులతో మంచి చదువును వారికి ఇచ్చారు. అలాగే చిన్న పాప కూడా బాజ్పల్లి విఎన్ఆర్లో పాలిటెక్నిక్ చదువుతుంది, 2nd ఇయర్. ఇప్పుడు ఇంకొక 1 ఇయర్ అయితే ఆమె కూడాను పాలిటెక్నిక్ అయిపోతుంది. అలాగే బిడ్డల విషయం, వారి ఆరోగ్య విషయంలోనూ వారి మంచిగాను ఇంతవరకు దేవుడు అనేక సార్లు అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఇంతవరకు తన సజీవమైన రెక్కల కింద తండ్రి అనేక అపాయాల నుండి కాపాడి ఇంతవరకు సజీవులుగా ఉంచారు అంటే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పిల్లల విషయంలో వారి రాకపోకల్లోనూ నా భర్త విషయంలో కూడా దేవుడు ఎంతో మేలు చేశారు. ఇప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు కూడాను నా భర్తకు ఒక డాక్టర్ గారి ద్వారా ఒక మెడికల్ ఆఫీసర్ ఒకసారి వారానికి 2 సార్లు నన్ను తీసుకెళ్ళమని ఆమె అడిగినప్పుడు ఆయన లాక్డౌన్లో కూడా వెళ్ళి ఆమెని తీసుకెళ్ళి మెడికల్ అవతల హాస్పిటల్కి తీసుకెళ్ళి వారానికి 2 సార్లు తీసుకుని వెళ్ళి వస్తున్నాడు. ఆ విధంగా దేవుడు మనుషులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మాత్రం మమ్మల్ని ఇంతవరకు ఏడవలేదు. అలాగే మంచి గృహాన్ని కూడా ఇచ్చాడు. మేము ఎంతోమంది హద్దులు కట్టుకున్నప్పటికీ దేవుని దయ వల్ల మాకు ఉద్యోగం పోయినప్పటికీ గృహం ఉంది, లేకపోయినట్టయితే మా పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. ఈరోజు అద్దె కట్టుకుని ఉండాలంటే చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు మేము ఉద్యోగం చేసినా చేయకపోయినా తినకపోయినా మా ఇంట్లో మేము ఉండగలుగుతున్నాము. అలాంటి కృపను దేవుడు మాకు ముందుగానే ఇచ్చి ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయిపోయిందా సాక్ష్యాన్ని? మా కోసం, నా కోసం, మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం పాస్టర్ గారు అనేక సార్లు ప్రార్థన చేశారు. మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సంఘ కుటుంబాలకు వందనాలు. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి మరొకసారి మీరు కుటుంబాల వారిగా మీ స్థలాల్లో సిద్ధపడి ఉన్నందుకై ప్రభుకు మా వందనాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా వందనాలు. ప్రభువుని దీవించును గాక. ఈ దినమున మరి ఫిలిప్పీ పత్రిక నుండి మనము బైబిల్ స్టడీని జరిగించాలని ఆశపడుతుంటున్నాము. ఆ రకంగా మీకు SMS పంపించాను, ప్రార్థించి సిద్ధపడమని కోరాను. అలాగూ మీరు ప్రార్థించి సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేనికి మహిమ కలుగును గాక. అయితే మనము అద్భుతంగా యోహాను సువార్తను మనము ముగించుకున్నాం. 21 అధ్యాయాలు మనము చాలా చక్కగా మరి బైబిల్ స్టడీ అంతటిని కూడా జరిగించి మనము ముందుకు సాగుతూ వచ్చాము. దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడాడు. అనేక మందిని మరి నాయకులను బైబిల్ స్టడీ కార్యక్రమాలు వాడుకున్నారు. కనుక బైబిల్ స్టడీలో సహాయపడేటువంటి ప్రతి ఒక్కరికి మరి పేరున్న ప్రత్యేకమైనటువంటి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పిలిపి పత్రికలు కూడా మనం అలానే మనం కొనసాగాలని మనం ఆశపడుతున్నాను. ఈ పిలిపి పత్రికను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. మన వాక్య భాగాన్ని చదువుకోక ముందుగా కొన్ని విషయాలు పిలిపి పత్రికను మీకు పరిచయం చేస్తూ అందులో ఉన్నటువంటి ఉద్దేశాలను లేకపోతే సందర్భాన్ని మీకు కాంటెక్స్ట్ను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అయితే పిలిపి పట్టణము ఏ రకంగా ఏర్పరచబడింది, అది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనము మీకు క్లుప్తంగా బయలుపరచాలని ఆశపడుతున్నాను. ఈ పిలిపి అనేటువంటి పట్టణము క్రేతేయులు అనేటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రజలు అక్కడి ప్రజలు క్రేతేయులు అని పిలువబడుతున్నారు. ఇది మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణంగా మనం చూడవచ్చు. మాసిదోనియా ఇప్పుడు మీరు ఒకవేళ మీ బైబుల్ తిరగవేసినట్లయితే మ్యాప్లు మనకు కనబడుతుంటాయి. ఈ మ్యాపుల్లో మనకు అక్కడ కొన్ని విషయాలు మనం చూడవచ్చు. మాసిదోనియాకు మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణంగా మనం చూడవచ్చు. మాసిదోనియాలో మరి తూర్పు భాగం ఉన్నటువంటి ఒక పట్టణముగా, ఆ తర్వాత దాని క్రింద బెరయ, ఆ తర్వాత ఇంకా తెస్సలోనిక అయితే కొంచెం దక్షిణాన మరి మధ్యలో ఉండేటువంటి దక్షిణ ప్రాంతంలో ఉండేటువంటి పట్టణంగా మనం చూడవచ్చు. ఇది మాసిదోనియా ప్రాంతానికి సంబంధించినటువంటి పట్టణం. ఇది మాసిడాన్ ఫిలిప్ అనేటువంటి రెండవ రాజు, రెండవ చక్రవర్తి అయినటువంటి మాసిడాన్ అనేటువంటి వాడు తన యొక్క కాలంలో దీనిని తన పేరును తెలియజేసేటువంటి విధంగా ఆ పట్టణానికి నామకరణం చేశాడని మనకు ఆధారాలు కనబడుతున్నాయి. ఇది సుమారుగా ఈ పట్టణము 359 క్రీస్తు పూర్వము 359 సంవత్సరంలో ఏర్పాటు చేయబడ్డది. ఇది మహానగరంగా పిలువబడినటువంటి పరిస్థితులు. ఎందుకంటే రోమా ప్రభుత్వము కాలంలో ఇది రోమా ప్రభుత్వానికి మరి మిలిటరీ స్థావరంగా, అంటే ఆర్మీ ప్రజలు వారి మరి సామాన్లు అన్నీ కూడా ఉంచుకుని అక్కడ స్థావరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మహానగరంగా పిలువబడుతున్నది. అయితే ఈ మిలిటరీ స్థావరంగా ఉన్నందున అనేక ప్రాంతాల్లోని అనేక ప్రజలు, సాంప్రదాయమైనటువంటి ప్రజలు కూడా ఈ పట్టణంలో చేరి మరి గొప్ప పట్టణంగా విస్తరించినటువంటి ఆ రోజులు అవి. అయితే 300 క్రీస్తు పూర్వమే 359లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ పట్టణం, అంటే ఈ మాసిడాన్ ఫిలిప్ రెండవ వాడు మరి చక్రవర్తి అయినటువంటి వాడు మహా అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి వాడని మనకు చరిత్ర తెలియజేస్తున్నది. అలెగ్జాండర్ ద గ్రేట్ అని మనం చెప్పుకుంటున్నాం. మహా అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి వాడు ఈ మాసిడాన్ ఫిలిప్ రెండవ వాడు. కనుక మాసిడాన్ ఫిలిప్ 2 అనేటువంటి ఈ మాసిడాన్ మరి తన పేరును తెలియజేస్తూ మరి తన నామం ఎప్పుడు గుర్తించబడాలనేటువంటి ఆశతో తన పేరును గుర్తు చేస్తూ తెలియజేసేటువంటి ఆ పేరును ఈ పట్టణానికి ఉంచాడు. దాన్ని ఫిలిప్ పట్టణంగా మనం చెప్పుకుంటున్నాం. కనుక ఈ ఫిలిప్ పట్టణము మాసిదోనియా ప్రాంతానికి సంబంధించింది. కనుక ఈ మాసిదోనియా అనేటువంటి ఈ ప్రాంతంలో ఇంకా తెస్సలోనికయ, తర్వాత ఇంకా కొన్ని పట్టణాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఫిలిప్ పట్టణము ఒక మహానగరముగాను మరి మిలిటరీ పరంగా అది చాలా అభివృద్ధి చెందినటువంటి స్థలంగా ఉంచబడింది మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు శకము తర్వాత మనం గమనించినట్లయితే క్రీస్తు శకంలో సుమారుగా 49 AD, అంటే అన్నటమీనియన్ క్రీస్తు శకము 49 సంవత్సరంలో పౌలు భక్తుడు ఎప్పుడైతే అపోస్తలుడు పౌలు తన మిషనరీ పరిచర్యను ప్రారంభిస్తున్నటువంటి ఆ సమయంలో, అంటే దానికి ముందుగా ఆయన ప్రారంభించినప్పుడు 46-48 కాలంలో, అంటే క్రీస్తు శకము 46వ సంవత్సరం నుండి 48 సంవత్సరాలు, అంటే సుమారుగా ఒక 3-4 సంవత్సరాలు తన యొక్క మొదటి మిషనరీ ప్రయాణంలో అపోస్తలుడు పౌలు అనేక ప్రాంతాలు తిరిగాడు. అంతియోకయ నుండి ప్రారంభించబడి తన మొదటి మిషనరీ పరిచర్య, తర్వాత కొప్రా, పెర్గా, పిసిదియా, తర్వాత ఈకోనియా, తర్వాత లుస్త్రా, దెర్బే,
ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఈకోనియా, తర్వాత ప్రిసిదియా, తర్వాత ఆ తర్వాత అత్తాలియా, సెలూకియా అనేటువంటి ప్రాంతాలకు తిరిగి ఆయన తన మొదటి మిషనరీ ప్రయాణాన్ని ముగించుకున్నాడు. ఆ తర్వాత తన రెండవ మిషనరీ పరిచర్యలో ఈ ఫిలిప్పు అనేటువంటి పట్టణానికి పౌలు చేరుకున్నాడు. అయితే ఆయన రెండవ మిషనరీ పరిచర్య కూడా ఎక్కడ ప్రారంభించబడదంటే అంతియోకాయలోనే. కనుక అంతియోకాయలో తన రెండవ మిషనరీ ప్రయాణంను ప్రారంభించాడు. ఇది క్రీస్తు శకం 49 సంవత్సరంలో ప్రారంభించబడింది. అది 52 వరకు కొనసాగింది. అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో ఆయన అంతియోకు నుండి తన రెండవ మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ తర్వాత తార్సుకు, తర్వాత దెర్బే, తర్వాత లుస్త్రా, తర్వాత ఈకోనియా ఈ ప్రాంతాల గుండా ఆయన వెళ్తూ పిసిదియా, త్రోయా, తర్వాత త్రోయ నుండి ఫిలిప్పుకు చేరుకుంటాడు. అక్కడ ఆ పక్కనే బెరయా ఉంది, తెస్సలోనికా ఉందని మీకు చెప్పాను. మరి ఇవన్నీ కూడా మాసిదోనియాకు సంబంధించినటువంటి పట్టణాలు. కనుక ఫిలిప్పి మరి మహానగరంగా పిలువబడుతున్నటువంటి ఆ దినాలు అవి. కనుక మరి రోమ ప్రభుత్వానికి ఒక మిలిటరీ స్థావరంగా ఉంచబడినటువంటి పట్టణంలో చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఫిలిప్పి పట్టణంలో చాలా ధనికులు కూడా ఉన్నట్టుగా మనము చెప్పుకోవాలి. అంటే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచబడినటువంటి పట్టణంగా కూడా ఉన్నదని మనకు గుర్తించవచ్చు. ఎందుకంటే ఫిలిప్పిలో ఉన్నటువంటి విశ్వాస గుంపులు కూడా, విశ్వాసులైనటువంటి వారు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి సంఘంగా కనబడుతున్నది. కారణం ఏంటంటే పౌలు తన మరి రాస్తున్నటువంటి ఈ పత్రికలో 4వ అధ్యాయం ముఖ్యంగా మరి ఈ ఫిలిప్పి పట్టణంలో ఉన్నటువంటి సంఘము విశ్వాసులైనటువంటి వారు తన యొక్క సువార్త పనిలో చాలా వారు సహాయపడినటువంటి వారని ఆయన రాస్తున్నాడు. మరి ఏ సంఘం కూడా నాకు ఇంత సహాయం చేయలేదు. ఫిలిప్పిలో ఉన్నటువంటి విశ్వాసులు నా సువార్త పరిచయంలో వారు ఎంతో నాకు సహాయపడ్డారు. వారు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు అన్నట్టుగా ఈ ఉత్తరాన్ని రాస్తూ మరి తనతో జత పనివాడైనటువంటి ఎఫ్రోదితు ఈ ఫిలిప్పి పట్టణానికి సంబంధించిన వాడు. కనుక మరి పౌలు పరిచర్యలో అతడు జతపనివాడు అయినప్పటికీ మరి పౌలుతో ఉన్నటువంటి కాలంలో అతడు రోగి అయి ఉండి ఆ తర్వాత మరి ఆయన ఆరోగ్యమును మళ్ళీ తిరిగి పొందుకొని దేవుని చేత స్వస్థపరచబడి దేవుడు కనికరించినందున తిరిగి ఆరోగ్యంలోనికి వచ్చి ఆ తర్వాత బాగైన తర్వాత ఎఫ్రోదితును మరి ఫిలిప్పిలో ఉన్నటువంటి విశ్వాసం దగ్గరికి పంపిస్తూ ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. కనుక ఈ సందర్భాన్ని మీరు గమనించాలని ఆశపడుతున్నాను. పౌలు ఎక్కడున్నాడైతే ఈ సుమారుగా ఆయన క్రీస్తు శకం 62వ సంవత్సరంలో, అంటే ఆయన సువార్త మిషనరీ పరిచయలు అన్నీ కూడా ముగించుకున్న తర్వాత పౌలు మరి కైసరే నుండి, అంటే ఇక్కడ కైసరే ప్రాంతం నుండి ఆయన రోమ పట్టణానికి ప్రయాణంను కొనసాగించాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సీజర్ దగ్గర లేకపోతే కైసర్ దగ్గర తన యొక్క బాధను లేకపోతే తన విన్నపాలు తెలియజేసుకొని మరి ఆ ప్రయాణాన్ని సాగిస్తాడు. కనుక 59వ సంవత్సరం క్రీస్తు శకం 59వ సంవత్సరంలో ఆయన కైసరే నుండి మరి రోమ పట్టణానికి వెళ్తాడు. అక్కడ మరి ఆ తర్వాత ఆయన 60వ సంవత్సరంలో మరి ఆయన అరెస్ట్ చేయబడ్డా అంటున్నారు. అంటే 60 నుండి 62 సంవత్సరాల్లో ఆయన ఆ ప్రాంతంలో రోమపట్నంలో మరి సువార్త పనిచేస్తూ తన యొక్క పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి చక్రవర్తికి తెలియజేయాలన్నటువంటి ఆశతో వెళ్ళినప్పుడు పౌలు చేసినటువంటి పనిని బట్టి ఆయన సువార్తికుడిగా పిలువబడినటువంటి విధానం బట్టి ఆయన అరెస్ట్ చేయబడి చెరసాలలో ఉంచబడతాడు. కనుక ఈ పత్రికను చెరసాల నుండి రాసినటువంటి సందర్భం ఇది. కనుక బంధకాలు ఉన్నాయి, కాళ్ళకు చేతులకు బంధకాలు ఉన్నాయి. మరి ఇలాంటి బంధకాల్లో ఉండి మరి అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరాన్ని ఫిలిప్పిలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తూ ఈ పత్రికను లేకపోతే ఈ 4 అధ్యాయాలతో ఉన్నటువంటి ఈ పత్రికను ఎఫ్రోదితు ద్వారా తన తోటి జతపనివాడైనటువంటి ఎఫ్రోదితు ద్వారా ఈ ఉత్తరాన్ని పంపిస్తున్నాడు. కనుక ఇందులో తనతో జతపనివారైనటువంటి తిమోతికి వచ్చి మొదటి అధ్యాయం 1-2 వచనంలో ఆయన చెప్తున్నాడు, నాతో జత పనివాడైనటువంటి తిమోతి కాకుండా ఆయనతో ఇంకా కొంతమంది ఉన్నారు. మరి ఎఫ్రోదితు ఉన్నట్టుగా మనకు ఆదరణ కనబడుతున్నది. తర్వాత శీల ఉన్నట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాత వైద్యుడైనటువంటి లూకా కూడా
మరి అపోస్తల కార్యములు తర్వాత రాస్తున్నటువంటి వాడు లేదా లూకా సువార్త రాసినటువంటి మరి తను మరి పౌలుతో మరి సువార్త పరిచయంలో ఉండి మరి పౌలుకు సహకరిస్తూ ఈ సువార్తను ముందుకు నడిపించేటువంటి మరి జతపని వారు పౌలు జతపని వారుగా పిలువబడుతుంటున్నారు. పిల్లలు గమనించండి, మరి అపోస్తలుడైనటువంటి పౌలు తాను 3 మిషనరీ పరిచర్యలు జరిగించాడు. మరి మొట్టమొదటి మనం చూసాము 46-45 క్రీస్తుకు 46 నుండి 48 సంవత్సరాల మధ్యలో మొదటి మిషనరీ పరిచర్య జరిగించాడు. ఆ తర్వాత 49-52 వరకు అంటే క్రీస్తు 49 నుండి 52 వరకు కూడా రెండవ మిషనరీ పరిచర్య జరిగాడు. కొంత ఎక్కువ ప్రాంతాలు ఈ రెండవ మిషనరీ పరిచర్యలో జరిగించాడు. ఈ రెండవ మిషనరీ పరిచర్యలోనే ఆయన ఫిలిప్పీ అనేటువంటి ఈ మహానగరానికి చేరుకొని అక్కడ సంఘాన్ని స్థాపించాడు. అయితే ఆయన మరి మాసిదోనియాలో ఉన్నటువంటి అనేక సంఘాలను కూడా ఆయన కట్టాడు. ఫిలిప్పీ కానీ, బెరయ కానీ, లేదా తెస్సలోనికాయలో ముఖ్యంగా ఆయన తెస్సలోనికాయలకు కూడా ఉత్తరం రాసినట్టుగా మనకు 2 పత్రికలు ఉన్నాయి. కనుక మరి ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి కైసర తర్వాత ఎర్షలేముకు అతని ముగింపులో రెండవ మిషనరీ పరిచర్యలో ఆయన ఎర్షలేము చేరుకుంటాడు. ఇక్కడ గమనించండి, అపోస్తలుడైన పౌలు తన యొక్క పనిలో మరి మిషనరీ పరిచర్యలో అనేక మందికి మరి సువార్త పరిచర్యలో అనేకులను ప్రేరేపించి వారి యొక్క సహాయం ద్వారా కూడా తాను ముందుకు నడిపించబడ్డాడు అనేటువంటి ఒక గొప్ప ప్రేరణ మనకి ఇక్కడ తాను చూపెడుతున్నాడు. అయితే ఈ పత్రిక మరి ఏమని పిలువబడుతుందంటే దీన్ని ఆనంద పత్రికని అంటారు. ద లెటర్ ఆఫ్ జాయ్, దేవుని యొక్క ఆనందాన్ని తెలియజేసేటువంటిది. అంటే పౌలు బంధకాల్లో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, కానీ శ్రమలో మరి దేవుడు ఆయనకి ఇచ్చేటువంటి ఆనందం గురించి తెలియజేస్తూ విశ్వాసులైనటువంటి వారిని ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులను బలపరుస్తూ ఆయన ఉత్తరాన్ని రాస్తున్నాడు, ఆనంద పత్రిక. కనుక ఇది ఆయన ప్రత్యేకంగా మరి ఈ తన పత్రికలో ఇది విశేషమైనటువంటి పత్రిక అని మనం చూడవచ్చు. కనుక ప్రియులారా గమనించండి, తన బంధకాలు లెక్క చేయకుండా క్రీస్తు కొరకు తాను శ్రమ పడుతూ నా శ్రమలో మీరు పాలువారై ఉండండి అని ఒక రకంగా వారిని ప్రేరేపిస్తున్నాడు. కనుక మీరు విశ్వాసంలోనే స్థిరులుగా కాకుండా సమర్పణలో కూడా ప్రభు కొరకు మరి మీ జీవితాలు సమర్పించుకొని శ్రమలో కూడా మీరు ప్రభువును బట్టి ముందుకు సాగాలని మరి విశ్వాసులైనటువంటి వారిని బలపరుస్తూ రాస్తున్నటువంటి మాటలు. కనుక మరి మొదటి అధ్యాయాన్ని మనము ఇక్కడ చూసినట్లయితే మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఈ రాత్రి సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభ్మని చెప్పి రాయినది. కనుక చూడండి, ఇక్కడ 3 పదాలు ఆయన ఉపయోగిస్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, సకల పరిశుద్ధులకు. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసుక్రీస్తును అంగీకరించి ఆయన మరి విశ్వాసంలోనికి తీసుకురాబడ్డవారు, యేసు ప్రభువును సొంత రక్షకుగా అంగీకరించి సంఘం ఎదుట బాప్తిసం పొందినటువంటి అనుభవం కలిగినటువంటి వారు, సంఘ సహవాసాల్లో కార్యక్రమాల్లో ఆత్మీయ కార్యక్రమాల్లో విరివిగా చురుకుగా పాల్గొనేటువంటి విశ్వాసమైనటువంటి వారు, ప్రాముఖ్యంగా ఆదివారపు ఆరాధనలో సంఘంతో సహవాసం చేస్తూ ప్రభు సంస్కారంలో కూడా పాలు పొందేటువంటి వారిని పరిశుద్ధులైనటువంటి వారుగా మనం పిలుచుకోవడానికి అవకాశం ఉంది. కనుక విశ్వాసులైనటువంటి వారు మీకు ఇలాంటి అనుభవాలు ఉంటే మీరు పరిశుద్ధులు, దేవుని చేత పిలువబడేటువంటి వారు, దేవుని సంఘంగా పిలువబడేటువంటి వారు. కనుక ఆధ్యాత్మికంగా దేవుని యొక్క సంరక్షణలో రక్షణలో నడిపించబడుతున్న వారని చెప్పుకోవాలి. కనుక ఫిలిప్పీలో ఉన్నటువంటి ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి విశ్వాసులను వారికి క్రీస్తు యేసు నామంలో వారికి శుభములు తెలియజేస్తున్నారు. రెండవ గుంపు ఏంటి? అధ్యక్షులను, తర్వాత పరిచారకులను అనేటువంటి 2 మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. అధ్యక్షులు అంటే మరి సంఘం నడిపించేటువంటి నాయకులు. తర్వాత పరిచారకులు అంటే డీకన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎపిస్కోపల్ మన సంఘం కూడా ఎపిస్కోపల్ సంఘంగా మనం చూస్తున్నాం. మనకు అధ్యక్షులు ఉన్నారు, రెవరెండ్స్, ప్రీస్ట్స్ ఉన్నారు, బిషప్స్ ఉన్నారు. ఆ తర్వాత పరిచారకులు డీకన్స్ అంటారు. అంటే సంఘంలో మరి అనేక రకమైనటువంటి పనులు జరిగించేవారు, సహాయపడేటువంటి వారిని డీకన్స్.
పరిచారకులను మనం చెప్పుకోవచ్చు. వారందరికీ కూడా పరిశుద్ధులకు, అధ్యక్షులకు, తర్వాత పరిచారకులకు వారందరికీ శుభములు తెలియజేస్తూ వారిని అభినందిస్తున్నాడు. వారిని గొప్పగా ఎంచుతున్నటువంటి పౌలు యొక్క మాటలు ఇందులో మనం చూడవచ్చు. కనుక పౌలు యొక్క స్టైల్ ఆఫ్ రైటింగ్ లెటర్స్, ఆయన రాస్తున్నటువంటి ప్రతి ఉత్తరంలో కూడా ఈ స్టైల్ మనకు కనపడుతుంది. ఈ రకంగా ఆయన రాస్తూ ఉంటాడు. కనుక క్రీస్తు యొక్క సంఘమునకు అయితే వారికి మొట్టమొదటిగా గ్రీటింగ్స్ తెలియజేస్తూ తన ఉత్తరాన్ని రాస్తున్నటువంటి తన యొక్క స్టైల్ మనం ఇక్కడ చూడవచ్చు. కనుక చూడండి, గమనించండి, వారికి క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. మరి తన తోటి జతపడివాడైనటువంటి తిమోతి కూడా ఆత్మీయ విషయంలో చాలా చిన్నవాడే, తన చేత రక్షణ నడిపించబడి అప్పటి ఆ తొలి దినాల్లోనే తనతో పరిచర్య జరిగిస్తూ ఈ రెండవ మిషనరీ పరిచర్యలో మొట్టమొదటిగా ఆయన రక్షింపబడ్డాడు. ఫిలిప్పి పట్టణానికి వచ్చినప్పుడు మరి దేవుని యొక్క మాటలు విని పౌలు చేత రక్షణ నడిపించబడి ఆ తర్వాత పౌలుతో కలిసి సువార్త పనిలో మరి ఆయనతో జతపనివాడుగా లేదా తోటి దాసుడుగా ఉండాలన్నటువంటి ఒక ఆశతో ప్రభు పరిచయం సమర్పించుకొని పౌలుతో వెళ్ళిపోయాడు. అలాంటి క్రొత్త అనుభవంలో ఉన్నటువంటి యవనస్తుని కూడా బలపరుస్తూ మరి పౌలు నుండి తిమోతియు శుభమని చెప్పి రాస్తున్నాడు. అంటే తనతో ఉన్నటువంటి వారిని కూడా ఆయన మరి గణపరుస్తున్నటువంటి విషయం. కనుక మన తోటి సేవకులను మరి చిన్నవారైనా వారిని గణపరచడం, వారిని బలపరచడం, వారిని మరి హెచ్చించి మాట్లాడడం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక ఏ ఒక్కరిని కూడా మనం తీసివేయడానికి వీల్లేదు, ఏ చిన్నవారిని కూడా మనము చిన్నగా చూడడానికి వీల్లేదు. కనుక ప్రతి ఒక్కరిని దేవుడు ఒకే రీతిగా చూస్తుంటాడు. మన స్థాయిని బట్టి, మన పరిస్థితులను బట్టి మనకు లెవెల్స్ ఉండవచ్చు, కానీ దేవుని యొక్క పరిచర్యలో అందరము సేవకులే. కనుక మరి పౌలు తిమోతిని బలపరుస్తూ ఆయనతో కూడా ఆయన శుభములు కూడా ఇందులో పొందుపరుస్తున్నాడు. కనుక పౌలుతో ఇంకా ఇతర స్నేహితులు కూడా ఉన్నారు, జతపని వారు. మరి మొట్టమొదటిగా తిమోతి ఉండవచ్చు, ఆ తర్వాత శీలాయు, తర్వాత వైద్యుడైనటువంటి లూకా, ఆ తర్వాత ఎపోప్రోదిత్, ఇలాంటి వారంతా కూడా ఆ పరిచర్యలో పౌలుతో ఉన్నారు. కనుక మరి తన తోటి పరిచారకులు లేకపోతే తిమోతి ఆ సందర్భంలో ఆయనతో ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. రెండవ వచనంలో మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీ కృపయు సమాధానం కలుగునుగాక అంటున్నాడు. కనుక రెండవ భాగంలో మనం గమనించినట్లయితే దేవుని నుండి, తండ్రి అయినటువంటి దేవుని నుండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అంటాడు. పౌలు రాసినటువంటి ఏ పత్రికను మీరు గమనించినప్పటికీ అందులో దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్రీస్తు యొక్క సమాధానం అంటాడు. వాటి రెండింటిని వచ్చి ఆయన ప్రస్తావిస్తాడు. కనుక దేవుని యొక్క కృప, సమాధానం. కృప అనేటువంటిది మనము ఊహించకుండానే పొందుకునేది, అంటే మనకు తెలియకుండానే మనము వాటిని అనుభవించటం. మరి ప్రతి దినాన్ని మనం ఆ రకంగా అనుభవిస్తున్నాం. దేవుని కొన్నిసార్లు మనం అడిగినా అడగకపోయినా దేవుడు మనకు తన కృపను విస్తరించి ఈ దినాన్ని ఇచ్చాడు. ఈ దినాన్ని దేవుని కొరకు వాడుతున్నావా అనేటువంటిది మనకు ఉండాల్సినటువంటి ఆలోచన. కనుక దేవుని యొక్క కృప అనుకోకుండానే మనం పొందుకునేది. రక్షణ గురించి మనకు ఆలోచన లేదు, కానీ దేవుడే మన పాపలమే ఉండగానే దేవుడు మనల్ని కరుణించి మనల్ని చూసి ఆయన మన కొరకై ఈ లోకానికి పంపబడి తానే దేవుని యొక్క ప్రణాళికలో వచ్చి మనందరి కొరకు మరణించినటువంటి దైవ కుమారుడు క్రీస్తు. కనుక క్రీస్తు తన శిల యాగము ద్వారా దేవుని యొక్క కృపను మనకు అందించాడు. కనుక మనం ఊహించకుండానే మనం ఇంకా పాపలమే ఉండగానే, మనం ఇంకా బలహీనం ఉండగానే దేవుడు మనం కరుణించి కటాక్షించి మనల్ని రక్షించుకున్నాడు. కనుక దేవుని పిల్లలంగా చేయబడ్డాం, దేవుని సొత్తుగా చేయబడ్డాం, దేవుని యొక్క కృపను నిత్యం అనుభవిస్తున్నాం. దేవుని యొక్క పిల్లలుగా ఈ రకంగా గుర్తించబడడం దేవుని మహాకృప. కనుక ఈ దినమున దేవుడు మనల్ని ఈ రకంగా ఉంచాడు, దేవుని కృప. కనుక దేవుడు మనకి ఏదైతే కలుగజేస్తున్నాడో మనం ఊహించకుండా పొందుకునేటువంటి ప్రతిదీ, దేవుడు ఇచ్చేటువంటి ఆరోగ్యం, దేవుడు ఇచ్చేటువంటి ఆహారం, దేవుడు ఇచ్చేటువంటి పని, దేవుడు కలుగజేటువంటి ప్రతిమైనటువంటి దీవెనలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క కృపలో ఉంటున్నాయి. సమాధానమును దేవుడు మనకు అందించేవాడుగా. కనుక ఈ లోకం మనకు సమాధానం ఇచ్చేది కాదు, కానీ దేవుని నుండి వచ్చేటువంటిది అది నిత్యం మనతో ఉండేటువంటి నెమ్మది. కనుక దేవుని సమాధానము
దేవుని యొక్క కృప మరి మనకివ్వబడ్డాయి, మనం అనుభవిస్తున్నాం. వాటిని కూర్చున్నటువంటి సాక్ష్యము విశ్వాసమైనటువంటి మనము మన జీవితాల ద్వారా మనం కనపరచాలి. ఒక విశిష్టమైనటువంటి గుణాన్ని గురించి నేను ప్రస్తావించి, నేను మొదటి అధ్యాయంలోనే 27, 28 వచనాలు మనం చూసినట్లయితే, నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరినూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు మరి బెదరకొనుటయును వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకును సూచన అయినది. ఇది దేవుని వల్ల కలుగునది అంటున్నాడు. అంటే మీకు ఎదురుపెట్టినటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇప్పుడు నా విషయాన్ని కూర్చున్నటువంటి విచారం మీకు అవసరం లేదు. నేను ప్రభు కొరకు శ్రమ పడుతున్నాను, ప్రభు కొరకు బంధించబడ్డాను, నేను సంఖ్యలు వేయబడ్డాను కనుక నేను బంధించబడినటువంటి విచారం మీకు ఉండకూడదు. కనుక మీరు ఆ విషయాన్ని మీరు మర్చిపోయి మీ విశ్వాస విషయంలో మీరు స్థిరంగా ఉండండి, మీరు బెదరకుండా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి అని పౌలు వారిని బలపరుస్తున్నాడు. కనుక ఒకవైపు పౌలు సంఖ్యలతో ఉన్నాడు, మరి తనను బలపరచడానికి విశ్వాసమైనటువంటి వారు రావాలి. కానీ తానే బంధకాల్లో ఉన్నప్పటికీ ఒక ఆత్మీయ తండ్రిగా మరి కుమారునటువంటి వారికి ఫిలిప్పీ సంఘస్థులకు ఆయన మరి ఆదరణ కలిగించేటువంటి మాటలు తెలియజేస్తున్నాడు. కనుక మీరు విశ్వాసంలోని స్థిరులే కాకుండా 30వ వచనం చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడ్డయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను అంటున్నాడు. అంటే తన యొక్క శ్రమలను మరి దృష్టిలో పెట్టుకొని మీరు విశ్వాస విషయంలో మాత్రమే కాకుండా శ్రమపడట్లో కూడా మీరు మీ విశ్వాసాన్ని కనపరచాలి అంటున్నాడు. కనుక సాధారణంగా విశ్వాసం ఉంచటము మామూలుగా ఉన్నప్పుడు అది సులువైనటువంటి విషయమే. కానీ శ్రమలు వచ్చినప్పుడు మన విశ్వాసంలో ఎలా ఉంటాం? అప్పుడు ఒక పరీక్ష. కనుక శ్రమలో కూడా, కష్టంలో కూడా మన ప్రభును ఆనబెట్టుకొని మనం నడుచుకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి. శ్రమలో కూడా ప్రభు ఎందు సంతోషించాలి. ఈ పత్రిక యొక్క సారాంశం కూడా అదే. ఆనంద పత్రిక అని పిలువబడుతున్నది. అంటే శ్రమలో ప్రభులో ఆనందించడం. 4వ అధ్యాయం 4వ వచనంలో ప్రభునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి మరలా చెప్పుదును ప్రభునందే ఆనందించు అంటున్నాడు. అంటే క్రీస్తులో మాత్రమే మనకు నిజమైనటువంటి సంతోషం, యేసులో మాత్రమే మనకు నిజమైనటువంటి ఆనందం ఉంటుందని పౌలు శ్రమపడుతున్నటువంటి తన అనుభవం ద్వారా తాను ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఈ రాత్రి సమయమున ఈ పత్రికను పరిచయం చేయడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ముందున్నటువంటి దినాల్లో మనము ఈ పత్రికటువంటి గొప్ప విషయాలు మనము నేర్చుకుంటాం. మొట్టమొదటిగా మరి పరిశుద్ధులను కూర్చున్నటువంటి గొప్పనైనటువంటి మాట ఆయన వాడుతున్నాడు. విశ్వాసులైనటువంటి మనకు ఈ ధన్యత మనకు కలుగుతుంది. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాం, పరిశుద్ధులుగా పిలువబడుతున్నాం, ఒక ప్రత్యేకించబడినటువంటి గుంపుగా మనం పిలువబడుతున్నాం. దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు. ఆ ఆధిక్యతను మనము మన పనుల్లో, మన సాక్ష్యాల్లో మనం వాడుకోవాలి. మన కుటుంబాల మధ్య వాడుదాం. మనం ఎక్కడైతే పని కలిగి ఉన్నామో వాటి మధ్యలో, ఆ పనుల మధ్యలో క్రీస్తుని గురించి ప్రకటిద్దాం. క్రీస్తు కొరకు శ్రమపడుతూ అవమానమును భరించి దేవునికి సాక్షులుగా ఉందాం. ప్రభు మీకును మీ కుటుంబాలకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినట్టు మా పరమ తండ్రి, మీకు వందనములు. ఇదిగో ఈ రాత్రి సమయంలో బైబిల్ స్టడీలో మీరు మాతో ఉన్నారు అయా. మాకు ఇదిగో ఫిలిప్పీ గ్రంథమును పరిచయం చేసినందుకే మీకు వందనాలు. ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు ఉన్నాయి అయ్యా. ఇదిగో మా ప్రభా, ఆనంద పత్రికగా పిలువబడుతున్నటువంటి ఈ పత్రిక మేము ధ్యానిస్తుండగా మీరు మమ్మల్ని నిజమైనటువంటి మీ ఆనందంలోనికి, మీ కృప భాగ్యములోనికి, మీ సమాధానంలోనికి మమ్మల్ని నడిపించండి. విశ్వాస గుంపులుగా మా ప్రభా ఇదో కుటుంబాలుగా మేము ఉండగా మా ప్రభా మమ్మల్ని దర్శించి బలపరచండి. ఆత్మీయ అనుభవంలో మా ప్రభా విశ్వాసంలో స్థిరులమే కాకుండా శ్రమ పడుతూ కూడా ప్రభు కొరకు నైనా మేము మా విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ గొప్ప అనుభవంలో మమ్మల్ని నడిపించండి. ఆత్మదేవుడా, ఇదిగో ఇది మాతో సాధ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధికారమును మేము కోరుకుంటున్నాం. ఆత్మదేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
అయ్యా ఆత్మదేవుడా మీరు మా మధ్యలో కార్యం జరిగించండి, మా కుటుంబాల మధ్య మీ కార్యం జరిగించండి. శ్రమలో కష్టములో మా ప్రభా మేము మీ కొరకు నిలబడేటువంటి గొప్ప ప్రభు దయచండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి పెడుకొంచున్నాను. ఆమేన్. వందనాలు. ప్రభు మీకు సహాయం చేయను గాక.